హాయ్ వెల్కమ్ ఆల్. మనం ఏంటంటే ఇప్పుడు వర్డ్‌ప్రెస్ సిరీస్‌లో ప్రీవియస్‌గా వర్డ్‌ప్రెస్ అంతా చూసాం కదా! బేసిక్ అంతా. అది హోస్టింగ్ ఆర్ ఫ్రీ హోస్టింగ్‌లో. అండ్ మీకు లోకల్‌గా సెటప్ చేసుకోవాలనుకుంటే, లోకల్ సర్వర్ ఎలా సెటప్ చేయాలి అండ్ వర్డ్‌ప్రెస్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఓన్లీ వర్డ్‌ప్రెస్‌కే కాదు ఫుల్ స్టాక్ సిరీస్ ఉంది కదా! మనది మెరైన్ స్టాక్. దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ లోకల్ సర్వర్ అనేది. సో, అసలు లోకల్ సర్వర్ ఎలా సెటప్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? లెట్స్ గో టు ద జామ్. అండ్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. మీ వెర్షన్ విండోస్ అయితే విండోస్, లైనక్స్ అయితే లైనక్స్. ఇలా నేను ఆల్రెడీ క్లిక్ చేశాను, డౌన్లోడ్ అవుతుంది. సో అపాచీ అనేది మనకి జాంప్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే చూసారుగా, మోస్ట్ పాపులర్ పిహెచ్పి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో పిహెచ్పి బేస్డ్ వెబ్సైట్స్ అన్ని దీంట్లో హోస్ట్ చేసుకోవచ్చు. అండ్ మెరైన్ స్టాక్ నోట్ జేఎస్ కూడా. నోట్ జేఎస్ ఏంటంటే చెప్పాను కదా మీకు ఆ సిరీస్లో, మనకి పీసీలో నోట్ జేఎస్ అనేది ఇన్స్టాలేషన్ చేసి ఉండాలి. అలానే మీరు బై చేసే సర్వర్స్ కూడా హోస్టింగ్స్ అయినా సర్వర్స్ అని ఒకటే. ఆ హోస్టింగ్ ప్రొవైడ్ చేసే వాళ్ళు నోట్ జేఎస్ సపోర్టెడ్గా ఉండాలి. అది చూస్ చేసుకోండి. ప్యాకేజ్ బై చేసేటప్పుడు చూస్ చేసుకోండి. మీరు రియాక్ట్ డెవలప్ చేస్తున్నారంటే రియాక్ట్ బేస్డ్ మీద లేదా యాంగులర్ బేస్ మీద వెబ్సైట్స్ డెవలప్ చేసేటప్పుడు మీ సర్వర్ ఒకటి నోట్ జేఎస్కి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చూసుకోండి. అండ్ పిహెచ్పి అయితే ఏ హోస్టింగ్ అయినా పర్లేదు. మీకు మ్యాక్సిమం అన్ని సర్వర్స్ మీకు పిహెచ్పి మైసీక్వెల్ ప్రొవైడ్ చేస్తాయి. బట్ నోట్ జేఎస్ వచ్చేసరికి కొన్ని లిమిటెడ్ సర్వర్స్ ప్రొవైడ్ చేస్తాయి. అదొకటి గమనించుకోండి. డబుల్ క్లిక్ ఓపెన్ ఉన్నది. It seems antivirus interface. ఓకే కొట్టండి. యాంటీవైరస్ ఏమైనా ఉంటే మీకు అలా ఇండికేషన్ వచ్చింది. నా దాంట్లో క్యాస్పెస్కి ఉంది. సో ఆ ఇండికేషన్ వచ్చింది అనమాట. దానికి ఏం ప్రాబ్లం లేదు. కొద్దిగా డిస్క్రిప్షన్ చూసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ క్లిక్ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మనకి మెయిన్ మైసీక్వెల్ కావాలి కదా డేటాబేస్కి. ఫైల్ జిలా ఏంటంటే మీకు ఫైల్స్ అప్లోడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఒకేసారి. మెయిల్ సర్వర్ ఒకటి, పరల్, పిహెచ్పి మైట్మి ఇవన్నీ ఉన్నాయి. సెండ్ మెయిల్ ఓకే. సెండ్ మెయిల్ కూడా పెట్టుకోండి, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు? నేను సి డ్రైవ్లో ఇన్స్టాల్ చేస్తాను. నెక్స్ట్ అండ్ ద సెలెక్టెడ్ ఫోల్డర్ ఈస్ నాట్ ఎంటీ. డూ యూ వాంట్ టు సెలెక్ట్ ద ఫోల్డర్? ఓకే. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, నేను ప్రీవియస్గా అది ఉందనుకుంటా, ఆ ఫోల్డర్ని డిలీట్ చేసేస్తున్నాను. సి డ్రైవ్కి వెళ్ళిపోదాం. దీంట్లో జాంప్ని డిలీట్ చేసేస్తాం. ప్రీవియస్గా ఉంది అది. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేద్దాం. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ మోస్ట్లీ జాంప్ మీకు పిహెచ్పి బేస్డ్ వెబ్సైట్స్కి బాగా యూజ్ అయితే నోట్ జేఎస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే మీ పీసీలో నోట్ జేఎస్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు కదా, సో నో ప్రాబ్లం. దానికి మెరైన్ స్టాక్ చూద్దాం. అండ్ వర్డ్ ప్రెస్, పిహెచ్పి వెబ్సైట్స్ అన్ని విధాలుగా చూద్దాం. వెబ్సైట్స్ ఎలా డెవలప్ చేయాలి అనేది. ఓకేనా? ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అన్ని వీడియోస్ని. యా, ఫినిష్ అయిపోయింది. 1 or 2 minutes టైం తీసుకుంటుంది ఇన్స్టాలేషన్కి. అండ్ ఫినిష్. యూ వాంట్స్ టు కంట్రోల్ ప్యానల్లో ఇప్పుడేం అవసరం లేదు. ఓకే, ఫినిష్ కొట్టేయండి. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జాంప్ సి డ్రైవ్లో, అంటే మీ ద పీసీలోకి వచ్చేయండి. ఇక్కడ సి డ్రైవ్లో మీకు జాంప్ అని ఉంటుంది. దీంట్లోకి రండి. మెయిన్ ఇక్కడ మనకు కావాల్సింది మెయిన్ హెచ్డి డాక్స్.
ఇక్కడ ఇది మనం అంతా వర్క్ చేసేది ఇక్కడ. అండ్ ఇంకోటి సరే బ్యాక్ రండి. సో ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఇలా ఎగ్జాంపుల్ హోల్డ్ ఆన్ చేసి మీకు ఇక్కడ కంట్రోల్ ప్యానల్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో ఇది ఇలా అయిన తర్వాత మీరు సర్వర్ని స్టార్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సర్వర్ని స్టార్ట్ చేయాలి అండ్ ఎగ్జామ్ ఈ రెండింటిని చేయాలి. ఓకేనా? ఇది మీకు ప్రాపర్గా రన్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఈ అపాచీ అడ్మిన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో మీకు ఈ మెసేజ్ వచ్చిందంటే ఇలా ఇదంతా లోకల్ హోస్ట్ డాష్బోర్డ్ అని మీకు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్టు. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం MySQL డేటాబేస్ కూడా వెళ్ళచ్చు. డేటాబేస్ ఫ్రెష్గా ఉంది. ఏంటంటే డిఫాల్ట్గా మీకు ఉంటాయి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత. సో మనం ఇక్కడ డేటాబేస్ క్రియేట్ చేసుకోవడం ఇదంతా చూద్దాం ఇప్పుడు. అండ్ మీరు ఫైల్స్ ఎక్కడ అప్లోడ్ చేస్తారంటే ఇక్కడ జామ్ ఫోల్డర్లో htdocs అన్నాక మెయిన్ ఈ htdocsలో మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి ఏదైనా వెబ్సైట్స్కి. ఆ ఫోల్డర్ని బట్టి మనం ఫైల్స్ అన్నిటిని అప్లోడ్ చేస్తాం అన్నమాట అక్కడ. సపోజ్ నేను ఇక్కడ ఇప్పుడు మనం వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ చూస్తున్నాం కదా. సో నేను ఏంటంటే మీకు ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను ఏంటంటే వర్డ్ప్రెస్ అని. వర్డ్ప్రెస్ క్రియేట్ చేశాను. అండ్ దీంట్లోకి ఏంటంటే మనం వర్డ్ప్రెస్ ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. సో దానికి ఏంటి wordpress.org చెప్పాను కదా. wordpress.org ఏంటి మనకి ఫైల్స్ థీమ్స్ ఏదైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేయాలి. వర్డ్ప్రెస్ డౌన్లోడ్ చేసుకొని లేటెస్ట్ వెర్షన్. సో దీంట్లో ఈ ఫైల్స్ ఉన్నాయి, ఇవన్నీ కాపీ చేసుకోండి. Control+C అండ్ మన htdocs ఉంది కదా, ఇందాక వర్డ్ప్రెస్ అని క్రియేట్ చేసుకుని దీంట్లోకి రండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఫైల్స్ అన్ని పేస్ట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీన్ని ఎలా చూద్దామంటే క్లోజ్ చేద్దాం. అండ్ ఇక్కడ ఇందాక మనకి లోకల్ ఇది క్లోజ్ చేసేయండి. మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే దీంట్లోకి వెళ్ళి ఈ అపాచీ దగ్గర అడ్మిన్ అని క్లిక్ చేయండి. ఇలా వచ్చింది కదా. ఇక్కడ డాష్ బోర్డ్ తీసేసి మీరు ఫోల్డర్ నేమ్ ఇచ్చుకున్నారు కదా, ఇక్కడ ఏమి ఇచ్చుకున్నాం మనం htdocsలో వర్డ్ప్రెస్. ఆ వర్డ్ప్రెస్ని టైప్ చేయండి. కానీ ఒక హోస్ట్ /వర్డ్ప్రెస్. ఇప్పుడు మనకేం అడుగుతుంది, లాంగ్వేజ్ చూస్ చేసుకోమంటుంది. సో ఇంగ్లీష్ చూస్ చేసుకున్నాను. ఓకే, సో డేటాబేస్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ క్రియేట్ చేసుకోమంటుంది, ఎందుకంటే నెక్స్ట్ స్టెప్లో మనం యాడ్ చేయాలి కాబట్టి. ఓకేనా? సో దానికి ఏంటంటే మనం PHP ఓపెన్ చేసుకున్నాం కదా. ఇది ఓపెన్ చేసుకోవాలంటే ఏంటి, కంట్రోల్ ప్యానల్లో MySQLలో అడ్మిన్ మీద క్లిక్ చేయండి. ఇది ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ డేటాబేస్ మీద క్లిక్ చేసి ఇలా ఓపెన్ అయింది. క్రియేట్ డేటాబేస్ నేమ్ ఇవ్వండి. మనం ఏమిద్దాం, వర్డ్ప్రెస్ అని ఇద్దాం. వర్డ్ప్రెస్లో వర్డ్ప్రెస్ అండ్ ఇది ఏదో చూస్ చేసుకోండి మీరు. నేను యూట్యూబ్ పేరు జనరల్ CI చూస్ చేసుకున్నాను. అండ్ క్రియేట్
క్రియేట్ చేసుకున్నాక మనకి ఇక్కడ టేబుల్స్ క్రియేట్ చేసుకోమంటాము. సో ఇక్కడ అవసరం లేదు, మనం ఆల్రెడీ వర్డ్‌ప్రెస్ కదా, వర్డ్‌ప్రెస్ ఆటోమేటిక్గా టేబుల్స్ క్రియేట్ అయిపోద్ది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ లింక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనం ఫైల్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఇది వర్డ్‌ప్రెస్‌లో ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఈ టేబుల్స్ అన్ని ఆటోమేటిక్ క్రియేట్ అవుతాయి. ఏంటంటే SQL క్వెరీస్ అక్కడ రాసి ఉంటాయి అన్నమాట వాళ్ళకి, అక్కడ అంతా డిఫాల్ట్గా రాసి ఉంటాయి. సో ఈ టేబుల్స్ అని ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, మీరు ప్రివిలేజెస్కి వెళ్ళండి. ఇక్కడ యూజర్స్ ఉన్నాయి కదా, క్రియేట్ చేసుకుంటే కొత్త యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా వచ్చింది యూజర్స్ ఆల్రెడీ ఉన్న యూజర్స్ని యూజ్ చేసుకుందాం. మనం లోకల్ హోస్ట్ యూజ్ చేసుకున్నాం రూట్ అనేది. సో ఇక్కడ మనకి యూజర్ నేమ్ రూట్. సో ఇక్కడ వచ్చింది కదా, డౌన్లోడ్ క్లోజ్ చేసింది. సో ఇలా వచ్చింది కదా మనకి. తెచ్చుకోకూడదు. డేటాబేస్ నేమ్ ఏంటి మనం ఇచ్చింది ఇక్కడ, వర్డ్‌ప్రెస్ బ్లాగ్ డేటాబేస్ నేమ్ _ బ్లాగ్ వర్డ్‌ప్రెస్ _ బ్లాగ్ అండ్ యూజర్ నేమ్ మనకి డిఫాల్ట్గా రూట్ అని ఉంది, ఆ రూట్ ఇచ్చేయండి. అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి ఏం లేదు, ఎంటీ క్లియర్ చేసేయండి. అండ్ డేటాబేస్ హోస్ట్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఉంది, అదే కావాలి. ఓకే. అండ్ ప్రిఫిక్స్ ఇదేం అవసరం లేదు, ఇది తీసేయండి. అండ్ సబ్మిట్. ఎర్రర్ ఏం ప్రిఫిక్స్ ఉన్నారు, ఓకే. ప్రిఫిక్స్ ఏదో పెట్టాలంటే డేటాబేస్ __ ఏం కాదు. If you want to run a multiple WordPress instances, change ఓకే ఇలా పెట్టి అవసరం లేదనుకుంటే ప్రిఫిక్సెస్ ఎందుకు చూపిస్తుంది. టేబుల్ ప్రిఫిక్స్ మస్ట్ నాట్ బి ఎంప్టీ అంట. సో WP అని పెడదాం, మస్ట్ నాట్ బి ఎంప్టీ అంటుంది. సో ఇన్స్టాలేషన్ రన్ ఇన్స్టాలేషన్ అంటుంది. సో ఇక్కడ మనకి సైట్ టైటిల్స్ కానీ ఏదైనా ఇచ్చుకోవాలి. వెబ్సైట్ టైటిల్ ఏంటి, వర్డ్‌ప్రెస్ బ్లాగ్ అని ఇచ్చుకోండి. బ్లాగ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇష్టం వచ్చింది ఇచ్చుకోండి. అండ్ ఇక్కడ నేను అడ్మిన్, ఇదేంటంటే మనకి వర్డ్‌ప్రెస్ లాగిన్స్ ఉంటాయి కదా, ఆ లాగిన్స్ అనమాట ఇవన్నీ. సో యూజర్ నేమ్ అడ్మిన్ అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి admin@123# ఇలా ఇచ్చేసుకున్నాను. వీక్ పాస్వర్డ్ కన్ఫర్మ్. ఈమెయిల్ ఏదో ఒకటి ఇచ్చేసుకున్న అవసరం లేదు కాదు. అండ్ సెర్చ్ ఇంజిన్ డిస్కరేజ్ ఈమెయిల్ అడ్రస్ కావాలంట, ఈరోజు చూస్ చేసుకున్నాం. ఇన్స్టాలేషన్ కొట్టేసాను. సో ఇది మనకి లాగిన్స్ అన్నమాట. అప్డేట్ చేసుకొని అండ్ లాగిన్. సో ఇక్కడ admin@123# చూసారా, వర్డ్‌ప్రెస్ బ్యాక్ ఎండ్ వచ్చేసింది. ఇది చూసారా, వర్డ్‌ప్రెస్ అనేది సెటప్ అయిపోయింది మనకి లోకల్గా. సో మీరు ఫ్రంట్ ఎండ్ చూసుకోవచ్చు. డిఫాల్ట్గా ఇన్స్టాల్లో ఉన్న టీమ్ అండ్ బ్యాక్ ఎండ్ మీకు సెట్టింగ్స్ ఇవన్నీ మనం ప్రీవియస్గా హోస్టింజర్లో చూసాం కదా. సో ఇక్కడ మీకు మీడియా కూడా యాక్సెస్ అయ్యి ఉంటుంది. మనకి ఫ్రీ హోస్టింగ్లో ఇవ్వలేదు, హోస్టింజర్లో. సో మనకి ఇక్కడ ఏంటంటే అన్ని యాక్సెస్ అయ్యి ఉంటాయి. సో లోకల్గా ఇలా సెటప్ చేసుకున్నాం ఓకేనా. సో ఓకేనా, ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.